ఈ 6 గ్యారెంటీల పథకం ఫామ్ కోసం చాలామంది మీ సేవల చుట్టూ తిరుగుతున్నారండి. మీ సేవకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లోనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో 6 గ్యారెంటీస్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బయట మీ సేవల్లో అయితే బ్లాక్ అండ్ వైట్ని 30 రూపీస్కి అమ్ముతున్నారు. అలా కాకుండా మీ దగ్గర ప్రింటర్ ఉంటే మీరే ప్రింట్ చేసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ షాప్కి వెళ్ళి కలర్ ప్రింట్ తీసుకోండి. 6 గ్యారెంటీస్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ డౌన్లోడ్ అని కొట్టిన తర్వాత సెర్చ్ చేయండి. ఇక్కడ చాలా వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ స్టడీ బిజ్ అని ఉంది కదా, దీన్ని మాత్రమే క్లిక్ చేయండి. వేరే వాటిలో డౌన్లోడ్ అవ్వట్లేదు. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ క్యాన్సిల్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఫామ్ డౌన్లోడ్ అయిపోయింది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. ముందుగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళ ఫోటోని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అతికించండి. తర్వాత దరఖాస్తుదారుని పేరు రాయండి. స్త్రీ అయితే స్త్రీ అని, పురుషుడైతే పురుషుడని, ఇతరులు ట్రాన్స్జెండర్ అయితే ఇతరులని టిక్ చేయండి. తర్వాత మీరు ఏ సామాజిక వర్గానికి చెందుతారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు, అది క్లిక్ చేయండి. ఇతరులు అంటే ఓసీ వాళ్ళండి. తర్వాత పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు. ఇక్కడ రేషన్ కార్డ్ లేకపోతే లేదు అని రాయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇస్తే బెటర్గా ఉంటుంది. ఒకవేళ లింక్ లేదు అనుకుంటే నార్మల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత వృత్తి, మీరు ఏ జాబ్ చేస్తారో అది మెన్షన్ చేయండి. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, ఇక్కడ 7 కాలమ్స్ ఇచ్చారండి. ఎంతమంది ఉంటే అంతమంది నంబర్ వేస్తూ ఫస్ట్ వాళ్ళ పేరు, తర్వాత దరఖాస్తుదారునితో సంబంధం, అంటే పైన ఎవరి పేరైతే రాస్తామో వాళ్ళతో ఉన్న సంబంధం, వాళ్ళ జెండర్, వాళ్ళ పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నంబర్లను ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే పక్కన లేదు అని కానీ లేదా డాష్ మార్క్ కానీ పెట్టేయండి. ఇది ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటి చిరునామా, ఇంటి నంబర్, హౌస్ నంబర్ రాయాలి, వీధి రాయాలి, గ్రామ మున్సిపాలిటీ రాయాలి, వార్డు నెంబరు, మండలం, జిల్లా, ఇవి రాసేయండి. మీ అడ్రస్ని బట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసి ఫిలప్ చేసుకోండి. తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలను ఉంది కదా, మీకు కావలసిన పథకాల కోసం రైట్ మార్క్ టిక్ చేయండి. ముందుగా మహాలక్ష్మి పథకం, ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. తర్వాత గ్యాస్ కనెక్షన్ నెంబర్, మీకు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉంటే ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఇండియన్ ఆయిల్, భారత్, హెచ్పి, ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీరు 1 ఇయర్కి ఎన్ని సిలిండర్స్ తీసుకుంటున్నారు అనే నంబర్ ఇక్కడ వేయండి. తర్వాత రైతు భరోసా పథకం, ఒకవేళ మీరు రైతులైతే ఇక్కడ ఫస్ట్ కాలంలో రైతు అని టిక్ చేయండి. తర్వాత కౌలు రైతు అయితే కౌలు రైతు అని టిక్ చేయండి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లో, రైతు అయితే పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబర్, విస్తీర్ణం, అంటే ఎన్ని ఎకరాలు ఉందనేది మెన్షన్ చేయండి. వ్యవసాయ కూలీలు అయితే మీకు సంవత్సరానికి 12,000 ఇస్తారు. వ్యవసాయ కూలీలు అయితే ఇక్కడ టిక్ చేయండి.
వాళ్ళ ఉపాధి హామీ కార్డ్ నెంబర్ని మెన్షన్ చేయండి. తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు మీకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. ఒకవేళ మీరు అమరవీరుల కుటుంబాలకు చెందిన వాళ్ళైతే వాళ్ళకి 250 గజాల ఇంటి స్థలం ఇస్తారు. అమరవీరుల కుటుంబం అయితే టిక్ చేయండి. అమరవీరుల పేరు, వాళ్ళు చనిపోయిన సంవత్సరం, వాళ్ళ ఎఫ్ఐఆర్ నెంబరు, అంటే కేసు బుక్ అవుతుంది కదా, ఆ ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇక్కడ మెన్షన్ చేయండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? ఒకవేళ పాల్గొంటే అవును అని, లేదు అంటే కాదు అని టిక్ చేయండి. ఒకవేళ ఉద్యమంలో పాల్గొంటే మీ పైన కేసు అవుతుంది కదా, ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన వాళ్ళైతే జైలు పేరు, ఆ జైలు ఎక్కడున్నది, స్థలం పేరు, ఒకవేళ మీకు శిక్ష పడి ఉంటే ఎన్ని రోజులు లేదా ఎన్ని నెలలు పడింది అనేది శిక్షాకాలం ఇక్కడ మెన్షన్ చేయండి. తరువాత ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మెన్షన్ చేయండి చూసి. తరువాత గృహజ్యోతి పథకం, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మీరు ప్రతి నెల ఎంత విద్యుత్ వినియోగిస్తారో ఇక్కడ మెన్షన్ చేయండి. 100 యూనిట్ల వరకు అయితే ఇక్కడ క్లిక్ చేయండి ఫస్ట్లో, 100 నుండి 200 యూనిట్లు అయితే సెకండ్లో టిక్ చేయండి, 200 యూనిట్ల పైన అయితే థర్డ్లో క్లిక్ చేయండి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, ఇక్కడ ఆ నెంబర్ని మెన్షన్ చేయండి. మేము ఎంత కరెంటు వాడుతున్నామో మాకెలా తెలుసు అనుకుంటే అది మీ కరెంటు బిల్లు పైన ఉంటుంది, చూసి మెన్షన్ చేయండి. తర్వాత చేయూత పథకం, చేయూత పథకానికి ఒకవేళ ఆల్రెడీ మీకు ఆ చేయూత పథకం కింద లాస్ట్ గవర్నమెంట్లో డబ్బులు వస్తూ ఉంటే మీరు అప్లై చేయవలసిన అవసరం లేదు, ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. ఒకవేళ మీరు దివ్యాంగులైతే, అంటే ఏదైనా డిఫెక్టెడ్ పర్సన్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. వారికి సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని మెన్షన్ చేయండి. తర్వాత ఇతరులు అంటే వృద్ధులైతే ఇక్కడ టిక్ చేయండి ఫస్ట్లో, గీతా కార్మికులు సెకండ్, డయాలసిస్ బాధితులు థర్డ్, తర్వాత బీడీ కార్మికులైతే ఫోర్త్, ఒంటరి మహిళ అయితే ఫిఫ్త్, వితంతు అయితే సిక్స్త్, చేనేత కార్మికులైతే సెవెంత్, ఎయిడ్స్ బాధితులైతే ఎయిత్, ఫైలేరియా బాధితులైతే నైన్త్, బీడీ టీకేదారు అయితే 10th కాలంలో టిక్ చేయండి. ఒకవేళ మాకు ఇది పనికిరాదు అనుకుంటే ఈ పేజ్ని ఖాళీగా వదిలేసేయండి, ఏమి ఫిలప్ చేయదు, ఖాళీగా వదిలేసేయండి. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలని చెప్పింది కదా, దాంట్లో 5 మాత్రమే ఈ ఫామ్లో అప్లై చేసుకోవచ్చు. యువ వికాసం ఈ ఫామ్లో లేదండి, అది తర్వాత ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఇక లాస్ట్ పేజ్ వచ్చేసరికి జతపరచవలసిన ప్రతులు. ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఎంతమంది ఉంటే అంతమందివి, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్ దీనికి అటాచ్ చేయాలి. తర్వాత పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను అని చెప్పి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ సంతకం వస్తే సంతకం కానీ లేకపోతే వేలిముద్ర కానీ ఇక్కడ పక్కన పెట్టండి, వాళ్ళ పేరు రాయండి. తర్వాత అప్లై చేసిన తేదీ, అంటే మీరు ఈరోజు అప్లై చేసి, అంటే మీరు ఎప్పుడైతే దీన్ని సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. అంతేకాని ఇప్పుడు ఫిలప్ చేసి రేపు ఎల్లుండి ఇస్తామనుకుంటే మాత్రం ఆ డేట్ని ఇచ్చే ముందు మాత్రమే ఫిలప్ చేసుకోండి. తర్వాత ఈ మొత్తం అప్లికేషన్ ఫామ్కి సంబంధించి రసీదు ఇస్తారండి, అంటే స్లిప్ ఇస్తారు. అక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ వాళ్ళు చెక్ చేసి ఇదంతా ఫిలప్ చేసి మీకు మీరు అప్లై చేసుకున్నట్లు ఒక స్లిప్ అయితే ఇస్తారు, అదే ఇది.
ఇదంతా మనమేం ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఫిలప్ చేసి ఇస్తారు. ఇదండి ఇవాల్టి వీడియో.